ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఈరోజు ఉన్నారు. అందులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047కు సంకల్పం చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని రూపకల్పన చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేశాం. ఈరోజు అందుకని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలన అనేది ఈరోజు ఇక్కడ మీరు చూశారు. మేము ముగ్గురు 3 పార్టీలు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు ఒక పొలిటికల్ గవర్నెన్స్ కింద మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. అందులో సూపర్ 6 చెప్పాం, ఎన్నికల ప్రణాళికలు చెప్పాం. ప్రజలు ఆమోదించి 94% ఈ కూటమి అభ్యర్థులు గెలిపించారంటే అది ప్రజలు ఈ కూటమి పైన పెట్టుకున్నటువంటి అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఆ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. ఆ విషయాలే ఒక్కసారి మాట్లాడుకుని ఇంత మునిపే మిత్రులందరూ మాట్లాడారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, కనీసం కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో అన్నీ చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. ఈరోజు మీరందరూ ఊహిస్తే నేను 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. ఇంకా క్లిష్టమైన సమయాల్లో ముఖ్యమంత్రి అయ్యాను. ఆర్థిక వ్యవస్థ 95లో అయితే చిన్న భిన్నమై జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ రోజు ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడమే కాకుండా అన్ని విషయాల్లో మనం ముందుకు తీసుకుపోగలిగాం. 99 నేనే ఉన్నాను కాబట్టి పెద్ద సమస్యలు రాలేదు. 2014లో రాష్ట్రం విభజనై కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ నేను వచ్చాడు బస్సులో కూర్చొని పరిపాలన ప్రారంభించాం. అక్కడి నుంచి నిలదొక్కుకోవడానికి దేశంలో ఎక్కడా జరగని విధంగా 13.5% గ్రోత్ రేట్ CAGR సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. 2019 నుంచి అన్నీ మనం చూశాం. కష్టాలన్నీ మనవాడు చెప్పారు. నేను ఆ విషయాలకు పోవడం లేదు. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఏం చేశాం, ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడే మన నాయకులు చాలామంది చెప్పారు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు, జనసేన అధినేత, ఆ రోజు ఎన్నికల్లో ఒక మాట చెప్పాం. అదే మరిగా నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు, మేమందరం కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఒకటే కోరాం, ఈ రాష్ట్రంలో ఓటు విభజన జరగడానికి వీలు లేదు, అందరూ కలిసి పనిచేయాలి, గెలిపించాలి,
ఈ గెలుపు మా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం అని మేము పిలిపిస్తే ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేసి అందరూ గెలిపించారు.